అందరికీ నమస్తే. హైడ్రా కూల్చివేతలను సమర్థించే వాళ్ళను కూడా కన్నీళ్లు పెట్టించినాయి. నిన్న కూకట్పల్లి నల్లచెరువు దగ్గర కూల్చివేతలు, వాళ్ళ బాధితుల ఏడుపులు, పెడబొబ్బలు. అసలు ఈ ప్రభుత్వం నిర్మించడానికి వచ్చిందా, కూల్చడానికి వచ్చిందా? కూల్చుడు ప్రభుత్వాలు అయితే ముందుకు పోవు. కూల్చుడు ప్రభుత్వాలు ఏవి ముందుకు పోవు. అవి ఎట్లే కూలిపోతాయో ఇవి కూడా గట్టే కూలిపోతుంటాయి. నిర్మించే ప్రభుత్వాలు కావాలి, నిర్మించే ప్రభుత్వాలు. అక్కడ ఓనర్లు తప్పు. ఒక్కొక్క వీడియో చూపిస్తే నిజంగా కంటతడి పెట్టిన వాళ్ళు లేరు. ఆ వీడియోలో చూసి వాళ్ళ బాధను చూసి కంటతడి పెట్టిన వాళ్ళు లేరు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ కూల్చొని ఒకరే బాధపడతారు అనుకుంటున్నారు. కాదు కాదు, నేను అక్కడ మాట్లాడిన చాలామందిని చూసిన. అవును, ఎవడో ఓనరు వీళ్ళకి రిలీజ్కి ఇచ్చిండు. మీరు ఒక 1 month ముందో 15 days ముందో మీరు వీళ్ళకు ఆడున్న వాళ్ళకి చెప్పి మీరు ఖాళీ చేపిస్తే ఖాళీ చేయించేవాళ్ళు. వీళ్ళ వీడియోలు చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతా. దీన్ని సమర్థించేవాడు నాకు తెలిసి ఎవడు ఉండడు. ఇప్పుడు ఎవడో లీజుకి ఇచ్చిండు. వీళ్ళు పాపం నిరుద్యోగం ఒక ఆయన ఒక షెడ్ వేసుకొని ఆడ ఒక 10 మందికి డైరెక్ట్గా క్యాటరింగ్ పెట్టుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పించి, ఇండైరెక్ట్గా ఒక 30-40 మందికి ఇంకా ఉపాధి కల్పించి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటుండు. వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది లేదు. ఎవడన్నా బతుకుదేరువు కోసం ఏదైనా దుకాణం పెట్టుకుంటే వాళ్ళ మీద పోయి పెత్తనం చేస్తారు. ఒక ఆయన పాపం అదేంది ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడంట. ఆయనకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు పాపం ఆ పిల్లల ముందర ఆ తండ్రి అంత గుక్కబట్టి ఏడిచిందంటే అది మనం ఏం చెప్పలేము. అది ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మంచిగా అనిపిస్తుందో మరి. ఆయన నల్లమల మనిషి అంటే అడిగి మంచిదే కాదు కదా. మేము కూడా అదే జిల్లాకి వెళ్ళి వచ్చినాం. మా మనసే తరక్కపోయింది చూస్తే. అయ్యో పాపం ఇదేందా అనిపించింది. చూపిస్తా చూడండి ఒకసారి మీరు. ఇవి కూల్చివేతలు మీకు అందరికి తెలుసు. ఇగో ఇది ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ ప్రింటింగ్. ఇది ఉత్తగా కాదు కదా మిషనరీ. ఇన్స్టాల్మెంట్లు తీసుకొచ్చి ఆస్తులు అమ్ముకొని మిషనరీ తీసుకొస్తారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ ఆయన ఇవరు ఈ సింబల్స్ అండ్ డిజిటల్స్ అని ఈయన జాగా ఈయన సొంతంగా కాదు. జాగా ఈయనకు సంబంధం లేదు. జాగా ఈయనకు సంబంధం లేదు. ఆయన లీజుకు తీసుకొని అది పెట్టుకున్నాడు. అక్కడ ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. ఆయన ఎట్లేడ్చింది తెలుసా పాపం. ఇది చూస్తే మంచిగా అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డికి. వాళ్ళ పిల్లలు 2. వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు డాడీ అని ఆపుతారు. ఈయన కూడా బిడ్డలాగా ఉంది. భార్య కాదు, బిడ్డనేమో మరి. ఎంత కడుపు బాధ అయితే అట్లా ఏడుస్తారు. ఒక మొగైన ఇంటికి పెద్ద అంతగానం ఏడుస్తున్నా అంటే ఎంత బాధ ఉంటుంది. ఆయన ₹1,00,00,000 మిషన్ అంటే అది ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసే వాళ్ళకి తెలుసు ఆ మిషన్ వాల్యూ. ఈయన కూడా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి వచ్చాడు. గోడలకు రంగులద్దే వచ్చాడు. ఈయనకు తెలవాలి. ఈ హైడ్రా చైర్మన్ ముఖ్యమంత్రి కదా, ఆయన కూడా రంగులేసి వచ్చాడు వీడికి. అప్పుడు రంగులేసిన వాళ్ళే ఇప్పుడు ఫ్లెక్సీ ప్రింట్ చేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి వీడియోలను చూసిన తర్వాత వాళ్ళ అమ్మ, ఆ ప్లాన్ వాళ్ళ అమ్మ. వీళ్ళు రౌడీలలాగా ఇంతమంది పోలీసులు ఇంతమంది పోలీసులు తీసుకుపోయి భయభ్రాంతికి గురి చేసి
వాళ్ళ మొత్తం నూకి పడేసి అసలు ఏంది ఆడ ఎవరన్నా మాట్లాడిస్తున్నారా, ఏమన్నా ఏనిస్తున్నారా? దీన్ని చాలా గొప్పగా ప్రదర్శిస్తున్నారు. ఆ రంగనాథ్ అనే ఒక ఆ మనిషి, ఆ పోలీసులకు గుండె ఉండదు, మంచి మనసే ఉండదు పోలీసులకు. ఆయన చూస్తే అర్థమైంది రంగనాథ్ని చూస్తే. ఇంకా ముఖ్యమంత్రి ఏమో అడవి మనిషి అయిపోయిండు, అడవికి వచ్చిండే అడవి మనిషి అయిపోయిండు. మీరు ఇంతమందిని తీసుకుపోయి వాళ్ళ నిద్రలకే లేవకముందే పోయి కూలగొట్టే బదులు ఒక రోజు ముందే ఇదే ఆ పోలీసు వాళ్ళు ఉత్తగా నిలబడి ఉన్నారు కదా, ఆ పోలీసు వాళ్ళనో లేకపోతే ఒక 50 మంది 60 మంది జీహెచ్ఎంసీ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ సామాన్ ఏముంది, వాళ్ళంతా రెంటర్స్, వాళ్ళు బతకనిక దుకాణం పెట్టుకున్న వాళ్ళు జీవితకాలం నాకు తెలిసి ఇంకొకసారి బిజినెస్ చేయరు. తెలంగాణలో వాళ్ళు బిజినెస్ చేయరు. వాళ్ళ పాపం నేను ఆంధ్రలో ఏమనుకున్నా కాదంట, మా మామనాడు జిల్లాలో ఒకరున్నారు, వరంగల్ జిల్లాలో ఒకరున్నారు, మా వాళ్ళే ఉన్నారు. పాపం ఎస్టీ ఒక ఆయన అయితే లంబాడ సామాజిక వర్గం సంబంధించిన ఆయన, ఎవరు ఫ్లెక్సీ ప్రింటింగ్ అయినా ఆ సామాజిక వర్గంకి వెళ్ళి వచ్చి ఆడ ఆ దుకాణం పెట్టుకున్నాడంటే ఎంత కష్టపడి ఉంటాడు ఆయన. అందుకే అంతగానే మెడుస్తున్నాడు. జనాలను తీసుకొని పోయి ఆ సామాన్ అంతా బయట పెట్టించేంత తెలివితేటలు లేవు. బ్రెయిన్ వాడరా, ఓన్లీ భుజబలమేనా? బ్రెయిన్ వాడాలి కదా. నీ సామాన్ ఏముందో తీసుకుపోవాయా, వారం రోజుల ముందు రాత్రి పోయి చెప్పిర్రంట, వాళ్ళు నిద్ర కూడా పోలేదంట చాలామంది. ఆ సామాన్ కొంత సరిదినరు, మిగిలిన సామాన్ అంత పోయింది. ఒక క్యాటరింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక క్యాటరింగ్ పెట్టాలంటే పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. ఒక 30-40 లక్షల రూపాయల సామాన్ నా లోపల మొత్తం పోయింది, దానిలో కింద శిథిలాల కింద ఉంది. మా రిపోర్టర్లు పోయినారు అక్కడికి, పోయి కనీసం ఏం పాడింది చూద్దామంటే కూడా కనిపిస్తలేదు. మొత్తం పైనుంచి ఆ రేకులు, ఈ ఉత్తర పక్క చూస్తే బిల్డింగ్స్ అవన్నీ పడిపోయినాయి దాని మీద. వాళ్ళ జీవితకాలంలో కోలుకొని దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. రంగనాథ్ ఏమనొద్దు, రంగనాథ్ అనేది ఏముంది అని ట్రాన్స్ఫర్ తీసుకొడితే ఇంకో దానికి పోతాడు. రంగనాథ్ కాదు దీనికి బాధ్యుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడు. మనం ఎవరన్నా పంటకు నష్టపోతే ఆయనకు నష్టపరిహారానికి మన చేత కాదు, మనం ఇస్తున్న పెన్షన్కి చేత కాదు, 6 గ్యారెంటీలకి మన చేత కానే కాదు. 7వ గ్యారెంటీ మాత్రం ఇది, 7వ గ్యారెంటీ జనాలకి ఇచ్చిన గిఫ్ట్, ఇది రిటర్న్ గిఫ్ట్. ఓట్లు వేసినాం పాపం, ఆయన ఎవరో చెప్తున్నారు మేము దగ్గరుండి ఓట్లు ఇప్పించినాం కాంగ్రెస్కు, తీరా చూస్తే ఎక్కడ పోయేది, మేమే దగ్గరుండి ఓట్లు ఇప్పిస్తే లాస్ట్కి ఇట్లా అయిందని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మీకు ఓట్లు వేసింది ఇందుకే అని వాళ్ళు అనుకుంటున్నారు. కాంగ్రెస్ రావాలని మళ్ళీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటు నుంచి అన్నది, నా నోటు నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవని తెలుసా. ఎంత బాధ వేస్తుంది తెలుసా. తను ఒక ఉపాధ్యాయ కదా, కాంగ్రెస్ కార్యకర్త అన్ని బంధువులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న. 100% అన్యాయమే ఇది. వాళ్ళ బాధతో చెప్పడం కాదు, ఇది అన్యాయం, ఇది అన్యాయం. చెరువులు కాపాడాలంటే కాపాడండి, కానీ దానిలో కనీసం టైం ఇయ్యరా? దొంగలు లాకపోతారా? తెల్లవారుతున్నా దొంగల రాత్రి ఇది, దొంగల లాకపోయి కూలగొడతారా? మీరే ఒక 50 మందిని జనాలను పెట్టి మొత్తం ఖాళీ చేయించారు. అక్కడ నుంచి వాళ్ళ సామాన్ ఏముందో అవన్నీ బయట పెట్టి కూలగొట్టండి. అది లేదు అంటే జనాలు నష్టపోవాలి, జనాలు ఓట్లేసిన జనాలు నష్టపోవాలి. ఈ ఉత్తగపోదు ఈ పాపం అయితే ఉత్తగపోదు, ఎవరి తగ్గుతుంది కానీ బ్రహ్మాండంగా తాకుతుంది ఈ పాపం. నిన్న మొత్తం గులగొట్టి పేదల కడుపు కొట్టి 4 ఎకరాల పొలాన్ని మేము స్వాధీనపరచుకున్నామని చెప్పి రంగనాథ్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. నేను చెప్తున్నాను కదా, రంగనాథ్ గారు పోలీస్ ఆఫీసర్, ఆయనకు మనసు ఉండదు, ఆయనకు జనాలు ఏమైనా నాశనపోయినా ఆయనకు సంబంధం లేదు. ఈడ బలయ్యేది రేవంత్ రెడ్డి బలవుతాడు. కూల్చినోడు ఎవడు బాగుపడాలి. ఇప్పటిదాకా మస్తు మంది ఉన్నారు, అవతల చూస్తలేమా, కూల్చినోడు అటే పోతాడు, ఆ కూల్చడాలనే పోతాడు. ఇప్పుడు ఏమైంది, కనీసం 4 ఎకరాల పొలాన్ని 4 ఎకరాల స్థలాన్ని మేము స్వాధీనపరచుకున్నామన్నారు. మీకు దమ్ముంటే అక్కడ ఓన్రి ఆ ఫామ్ హౌస్లతో పోండి. ఒక్కొక్క ఫామ్ హౌస్ 50 ఎకరాలు, 60 ఎకరాలు, 18 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు. మీరు ఒక్కదాని కొలగొడితే 20 ఎకరాల జాగ వస్తుంది గవర్నమెంట్కి. ఆడికోనికి దమ్ము లేదు, ఆడుకోనికి ఎవ్వరికి దమ్ము లేదు. ఇప్పటిదాకా మీరు పెద్దోళ్ళు ఏం కొట్టలే. పోండి హిమాయత్ సాగర్ పోండి, ఎన్నెన్నో చూస్తా. హిమాయత్ సాగర్లో ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆడ ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. కన్వెన్షన్, ఆనందం కన్వెన్షన్ అని ఒకటి ఉంది ఆడ, ఆనందం కన్వెన్షన్. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆనందం కన్వెన్షన్కి సంబంధించిన వీడియో నేను సిగ్నల్ టీవీలో ఉంటుంది చూడండి. నడి చెరువులా కట్టిండు. వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళతోనే సెటిల్మెంట్ చేసుకున్నాడంట. చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏం చేయమంటావు అయితే ఉంది, అయితే ఏంది అంటున్నాడు, ఉంది అంటున్నాడు. ఆయన్నే ఉంది చెరువులో ఉంది, అయితే ఏంది అంటున్నాడు. ఈ పేదోళ్ళు సెటిల్మెంట్కి రాలేరు. ఆ జాగా ఏముందో, ఆ కథ ఏందో వాళ్ళు వానికి అడ్వాన్స్ ఇచ్చి ఆడ 1,00,000 రూపాయలు పెట్టి షెడ్లు వేసుకొని, 1,00,000 రూపాయలు పెట్టి సామాన్ తీసుకొని
పదుదేరు కోసం పెట్టుకున్నారు, అదేం వాళ్ళు బలిచిపోయి పెట్టుకోలే, పదుదేరు కోసం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఫామ్ హౌస్లతో పోయి స్వాధీనపరచుకోండి. ఒకటేసారి మీరు 4 ఫామ్ హౌస్లు కొడితే 100 ఎకరాల జాగ వస్తుంది. 100 ఎకరాలు హైడ్రా స్వాధీనపరచుకోవచ్చు. ఆడిపోయే దమ్ము ధైర్యం రెండూ లేవు మీకు. ఆ తిరుపతి రెడ్డి లోగొట్టండి, చాలా ఇంపార్టెంట్, చాలా దుర్గం చెరువు అంటే ఏంది, చాలా ఇంపార్టెంట్ జాగా అది. మీరు బయట ఎకరా జమ చేసుకున్న ఒకటే, ఇక్కడ 400 గజాలు జమ చేసుకున్న ఒకటే. ఆయన ఇల్లు మొత్తం దాదాపు 1000 గజాలు ఉంది. 1000 గజాలు అంటే పావెకరా ఇల్లు. ఆడ పావెకరా దాని వాల్యూ చాలా ఎక్కువ. పోయి స్వాధీనపరచుకోండి, ఎవడొద్దు అన్నాడు. అవి అయ్యారు. ఆడ 200 ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు దుర్గం చెరువు కాడ. దాదాపు 200 ఇళ్ళు అంటే మీకు ఒక 3-4 ఎకరాలు వస్తుంది ఒకటే దగ్గర. కూలగొట్టండి పోయి దమ్ముంటే. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, రంగనాథ్కు దమ్ము లేదు, గుండెలు కాదు ఏడలేదు రంగనాథ్కు దమ్ము. దమ్ముంటే పోయి వాళ్ళే గులగొట్టండి, ఆ ఫామ్ హౌస్లో గులగొట్టండి, అవి గులగొట్టండి, అట్లాంటివి గులగొట్టాలి. కానీ ఈ పేదలకు ఒక గంట టైం ఇస్తే మీరు ఏమైనా సస్తారా? గంట టైం ఇస్తే మీ ముళ్ళు ఏమైనా పోతుందా? అరే వాళ్ళకి టైం ఇవ్వకపోతే మీరే ఒక పెద్ద గ్యాంగ్ చేసుకొని పోయి జబ్బలు ఇంత ఉన్నాయి ఒక్కొక్కరికి, పోయి మీరే సామాన్ తీసి బయట పెట్టి కూలగొట్టండి, ఎవడొద్దన్నాడు? అది ఏడు తీసుకుపోతున్నారు తెలంగాణను. ఇది చూసిన తర్వాత ఎవడైనా నాలుగనే మాట్లాడతాడు. తెలంగాణోడు ఎవడైనా ఇట్టే మాట్లాడతాడు. తెలంగాణోడు బక్కచిక్కినోడు బాధలు తీసినోడు ఎవడైనా ఇట్టే మాట్లాడతాడు. ఇంతకు మించి ఇంకా మాట్లాడవచ్చు. జ్ఞానం అవన్నీ అడ్డుపడతాయి, మన వాళ్ళకి కాదు కదా అని. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మీరు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం, దీన్ని మీరు స్వాగతిస్తారా? దీన్ని స్వాగతిస్తారా? ఇది మీకు అందరు తెలవాలని నేను వీడియో చేస్తున్నా. ఏదో వచ్చిర్రు కూలగొట్టిరు పోయారు కాదు, వాళ్ళ జీవితాలను బుగ్గి చేసిండ్రు, వాళ్ళ జీవితంలో కోలుకోకుండా చేసిండ్రు. ఆ పిల్లగాడు ఎట్లేడుస్తున్నాడు, ఆయన ఆ ప్రింటింగ్ ప్రెస్ ఆయన ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేస్తే ఆయన ఎట్లేడుస్తున్నాడు, అసలు వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది. ఇంకా వాడు మళ్ళీ కూలి అడ్డ మీద పోయి కూలికోవాలన్నమాట. తెలంగాణ ప్రజలు కూలీలు చేసుకోవాలని బతకాలి, అది ప్రభుత్వం చూపించే ఉపాధి. వాళ్ళ ఉపాధిని తీసేసి ఇంటి ముందర ఏంది కంచంలో అన్నం గుంజుకుంటున్నారు. వీళ్ళు కంచంలో అన్నం గుంజుకుంటున్నారు, నోట్లే అన్నం ముద్ద కూడా పెట్టుకొని ఇస్తలేదు ఈ ప్రభుత్వం హైడ్రా అనే పేరుతోన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.